వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జింకా శ్రీధర్ మాట్లాడుతూ మహిళా విద్యా సమానత్వం, సామాజిక న్యాయం కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు నేటి తరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆమె జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని తెలిపారు. వేములవాడ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి రాజరత్నం, ఉపాధ్యాయులు మల్లేశం, హమీద్, పీడి, గుడిసె మనోజ్ కుమార్, జింకా శ్రీకాంత్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా బహుజన సేన రాజన్న సిరిసిల్ల స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహనీయురాలు, భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలుగా, చదువుల తల్లిగా కీర్తించబడిన సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలను మీ మధ్య చేసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన ఉపాధ్యాయుడి గారికి బహుజన సేన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సావిత్రిబాయి పూలే గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మహిళలకు ఉన్నతమైన చదువులు అందించడం కోసం అహర్నిశలు శ్రమించి తన భర్త దగ్గర విద్య నేర్చుకొని మహిళలకు విముక్తి కలిగించాలనే లక్ష్యంగా పాఠశాలలు ఏర్పాటు చేసి చాలామందికి విద్యను అందించడం జరిగింది. ఆ మహనీయురాల్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారు కలలుగన్న జ్ఞానవంతమైన సమాజ నిర్మాణం కోసం యువత పెద్ద ఎత్తున ముందుకొచ్చి మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటూ, మహనీయులు ఎంతో శ్రమించి మనకి సమాజాన్ని అందించడం జరిగింది. ఈ సమాజంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని సమాజానికి సేవ చేసే లక్ష్యంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన గుడిసె మనోజ్ కుమార్ గారికి మరియు జింకా శ్రీకాంత్ గారికి మరియు కళాశాల ఉపాధ్యాయ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. 35.19 కోట్ల తీతీదే నిధులతో భక్తుల వసతుల కోసం 96 గదుల ధర్మశాల దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం నాచుపల్లి శివారులోని రిసార్ట్లో జనసేన కార్యకర్తలతో సమావేశమై హైదరాబాద్కు బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. జిల్లాలో వీక్షిస్తున్న తెలంగాణ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం. కొండగట్టు దేవాలయ పక్షాన, జగిత్యాల జిల్లా పక్షాన వారికి స్వాగతం. టిటిడి బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారికి వేదిక పక్షాన స్వాగత సుమాంజలు. చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందే కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామికి వసతి గృహ సముదాయం, అదేవిధంగా మాల విరమణ మండపానికి విరాళం ప్రకటించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, నేటి యువతకు నేటి తరానికి కొండగట్టు దీక్షా భవనాలపై ఈ సందర్భంలో కృషికి ఈ కార్యక్రమాన్ని చేసిన గౌరవనీయులు
గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, వికలాంగుల, సీనియర్ సిటిజన్ మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి నమస్కారం. అది వస్తూ ఉన్నప్పుడు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి. వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం చేద్దామంటే అగ్ని ప్రదక్షిణ శక్తి అలాంటిదంటే మొదలెట్టు స్థానం. ఇది తెలంగాణ రక్షణకి, దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ. అందుకని దానికి నా వంతు మనీ ఎలాగో చేస్తాను భవిష్యత్తులో ఒక బడ్జెట్ వస్తుంది. దాంతోపాటు నా కరసేవ చేయాలనుకోండి, మీరు రోడ్డు గిరి ప్రదక్షిణ, మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను. వెళ్ళవచ్చు ఇక్కడ వేదిక పైన మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి మనం హనుమాన్ భక్తులు కానీ మంత్రివర్యులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చునని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, కార్ల వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ సంగీతం శ్రీనాథ్, సర్పంచ్ మామిడి రాజు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.